ఆకాశంలో ఒక అద్భుతమైన దృశ్యం. భూమి నీడ చంద్రుణ్ణి కమ్మేసి రక్త రంగులోకి మారుస్తుంది. ఒకవైపు ఇది ఖగోళ అద్భుతం అని శాస్త్రవేత్తలు అంటున్నారు. మరోవైపు మన పెద్దలు ఈ సమయంలో ఆహారం తినకూడదు, పూజలు చేయకూడదని చెప్తున్నారు. ఈ రెండిటిలో ఏది నిజం? ప్రతి రాత్రి ఆకాశంలో ప్రశాంతంగా వెలిగే చంద్రుడు మన జీవితంలో కూడా ఒక భాగమే. కానీ ఒకరోజు ఆ వెలుగు హఠాత్తుగా మాయమైతే, ఆకాశంలో ఒక చీకటి రాక్షసుడు చంద్రుణ్ణి మింగేస్తున్నట్లు అనిపిస్తే, ఈ అద్భుత దృశ్యాన్ని చూసి వేల సంవత్సరాలుగా మానవుడు భయపడ్డాడు. దాని వెనక ఉన్న రహస్యం తెలుసుకోవాలని తపన పడ్డాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు చంద్రగ్రహణం వెనుక ఉన్న విజ్ఞానం, చరిత్ర మరియు అంతుచక్కని రహస్యాల గురించి తెలుసుకుందాం. ఇది కేవలం ఒక సైన్స్ కాదు, మన పూర్వీకుల యొక్క ఆలోచనలు, మన విశ్వం యొక్క కదలికలు మరియు మన శరీరం యొక్క రహస్య సంబంధాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. చంద్రగ్రహణం అనేది ఒక సరళమైన ఖగోళ సంఘటన. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒక సరళరేఖలో వచ్చినప్పుడు ఇది జరుగుతుంది. భూమి సూర్యుడికి, చంద్రుడికి మధ్యలోకి వచ్చి చంద్రుడిపై సూర్యకాంతిని అడ్డుకుంటుంది. ఈ సమయంలో చంద్రుడు భూమి నీడలోకి వెళ్ళిపోతాడు, కాబట్టి అది మనకు కనిపించదు. దీనినే చంద్రగ్రహణం అని అంటారు. కానీ చాలా మందికి ఒక సందేహం ఉంటుంది, అదే చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు ఎందుకు ఎర్రగా మారుతాడని. దీని వెనక ఉన్న శాస్త్రం మన భూమి వాతావరణం. భూమి వాతావరణం ఒక ఫిల్టర్ లాగా పనిచేస్తుంది. ఇది సూర్యుడి కాంతిలోని నీలి రంగును అడ్డుకుంటుంది, కానీ ఎరుపు రంగును అంతగా అడ్డుకోదు. ఆ ఎరుపు రంగు కిరణాలు చంద్రుడిపై పడడం వల్ల చంద్రుడు మనకి రక్త రంగులో మెరుస్తున్నట్లు కనిపిస్తాడు. అందుకే దీనిని బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తారు. నిజానికి ఇది భూమిపై సూర్యాస్తమం మరియు సూర్యోదయం కలిసి చూసినంత అందంగా ఉంటుంది. శాస్త్రం ఈ దృశ్యాన్ని అర్థం చేసుకుంది, కానీ సైన్స్ లేని కాలంలో మానవుడు ఈ దృశ్యాన్ని చూసి భయపడ్డాడు. ఈ భయాన్ని జయించడానికి వారు అంతుచిక్కని కథలు సృష్టించారు. మన హిందూ పురాణాల్లో రాహుకేతువులు చంద్రుని మింగేయడం వల్లే ఈ గ్రహణం వస్తుందని చెప్తారు. అలాగే చైనా సంస్కృతంలో ఒక డ్రాగన్ ఆకాశంలోని చంద్రుని మింగేస్తున్నట్టు వారు నమ్ముతారు. పురాతన గ్రీకులు దేవతలు చంద్రుడిపై కోపగించుకున్నారని భావిస్తారు. ఈ పురాణాలన్నీ కేవలం నమ్మకాలు కాదు, అప్పుడు ప్రజలకి అంతుచిక్కని ఈ ఖగోళ సంఘటన అర్థమయ్యేలా చెప్పడానికి ఉపయోగపడేవి. ఈ కథల వెనక మానవ స్వభావం మరియు వారి అన్వేషణ మనకు కనిపిస్తుంది. మరి గ్రహణ సమయంలో మనం పాటించే ఉపవాసం వెనక ఉన్న రహస్యం ఏమిటి? మన పెద్దలు ఈ సమయంలో ఆహారం తినకూడదని ఎందుకు చెప్తారు? అప్పట్లో యువి కిరణాలు, సూక్ష్మజీవులు వంటి వాటి గురించి వారికి తెలియదు, కానీ వాటి ప్రభావం వారు గమనించారు. గ్రహణ సమయంలో వాతావరణంలో కొన్ని మార్పులు వస్తాయని, దాని వల్ల ఆహారం త్వరగా పాడయ్యే అవకాశం ఉందని వారు గ్రహించారు. అందుకే ఆహారం వదిలేయమని లేదా దానిపై తులసాకు వెయ్యమని చెప్పేవారు. తులసాకులో ఉన్న ఔషధ గుణాలు ఆహారాన్ని కాపాడుతాయి. ఆయుర్వేద ప్రకారం గ్రహణ సమయంలో మన జీర్ణ వ్యవస్థ నెమ్మదిస్తుంది. అందుకే ఈ సమయంలో కఠినమైన ఆహారం తీసుకోవడం వల్ల అజీర్తి, కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఉపవాసం అనేది శరీరాన్ని శుద్ధి చేసే ఒక ప్రక్రియ. దానికి గ్రహణం అనేది సరైన సమయం అని మన పూర్వీకులు భావించారు. అందుకే ఈ సమయంలో ఉపవాసం చేయమని చెప్తారు. గుడులను ఎందుకు మూసేస్తారంటే, సాధారణంగా మన పురాణాల ప్రకారం గ్రహణ సమయంలో రాహువు, కేతువులు సూర్యచంద్రులను కమ్మేస్తారు. ఈ సమయాన్ని అశుభ కాలంగా భావిస్తారు. ఈ సమయంలో విశ్వంలో విడుదలయ్యే శక్తి వల్ల దేవత విగ్రహాల పవిత్రతకు భంగం కలుగుతుందని నమ్ముతారు. అందుకే గ్రహణం పూర్తయ్యే వరకు విగ్రహాలను, గుడిను మూసి వాటి పవిత్రతను కాపాడతారు. ఈ సమయంలో చేసే పూజలకు, మంత్రాలకు అంత శక్తి ఉండదని, కాబట్టి గుడిని మూసేయడం వల్ల దేవాలయ పవిత్రతకు ఎటువంటి ఆటంకం ఉండదని విశ్వసిస్తారు. గ్రహణం సమయంలో ప్రకృతిలోని శక్తి ప్రవాహం మారుతుంది. అందుకే ఈ సమయంలో మంత్రాలు చదవడం, ధ్యానం చేయడం వల్ల మన మనసు, శరీరం ఉత్తేజం అవుతాయని నమ్మకం. చూశారు కదా, చంద్రగ్రహణం అనేది కేవలం ఒక ఖగోళ అద్భుతం మాత్రమే కాదు, అది భయం, మిస్టరీ, సైన్స్ మరియు మన పూర్వీకుల జ్ఞానానికి మధ్య ఉన్న వారధి. భయం నుంచి జ్ఞానానికి, మిస్టరీ నుంచి వాస్తవానికి మనం ఎలా ప్రయాణించాలో ఇది మనకు ఒక గొప్ప ఉదాహరణ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.